అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన రేసింగ్ లా రాజ్ కలశ యాత్ర రాష్ట్రాల మీదుగా 4 నెలల నుండి సుదీర్ఘ యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న యాత్రకు నాయకన్ గూడెం వద్ద అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నర్సయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ లోడంగి గోవర్ధన్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. తదనంతరం భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మర్యాద సైదుల్ యాదవ్, మహిళా సంఘం కార్యదర్శి విజయలక్ష్మి, తెల్లబోయిన రమణ, సోపోదిలి సతీష్ తదితరులు యాదవులు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వాగతం పలికిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పెద్దలు వెంకట నరసయ్య యాదవ్ గారు, అదేవిధంగా మాజీ గొర్రెల పెంపకాల సహకార అధ్యక్షుడు డీసీబీ డైరెక్టరు మల్లిబాబు గారు, అదేవిధంగా యూత్ అధ్యక్షుడు సింహాద్రి గారు, మాతో పాటు వచ్చిన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదుల్ గారు, అక్క మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, అందరికీ చూసుమంచి మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నాం. యాదవులంటే గొర్రెలు మేకలు కాసేటోళ్ళు కాదు. 1962లోనే దేశం కోసం ప్రాణం ఇచ్చి ఈ దేశం భారతదేశానికి చైనా మధ్యన యుద్ధం జరుగుతుంటే ఆ రోజు 2000 మంది చైనా సైన్యాన్ని మనం పోరాడి 114 మంది ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన చరిత్ర ఈ దేశంలో యాదవులకు ఉంది. రెండో విషయం ఏంటంటే కార్గిల్ యుద్ధంలో కూడా యాదవులు తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్న యుద్ధం కూడా ఉన్న చరిత్ర ఉంది. నిన్న జరిగిన సింధూరులో కూడా మన యాదవులే దేశం కోసం వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా యాదవులు ఆ రోజు రెజింగ్లో చనిపోయిన యాదవులకి యాదవ రెజిమెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అఖిల భారత యాదవ మహాసభ ఆల్ ఇండియా తరఫున దేశవ్యాప్తంగా బీహార్ నుంచి ప్రారంభమై అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటూ మొన్న 9వ తారీఖు నాడు నారాయణపేటలో మహబూబ్నగర్ మన తెలంగాణ జిల్లాలకు హాజరు కావడం జరిగింది. అయిన కానించి ఈ కలశయాత్రకు పెద్ద ఎత్తున మన యాదవులు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా యాదవులు ఆలోచన చేసుకోవాల్సిందంటే యాదవులు శక్తికి, ధైర్యానికి, మనోధైర్యానికి, అదేవిధంగా దేశం కోసం కూడా ప్రాణాలు అర్పించే వీరులుగా ఉన్నారు. కాబట్టి ఈ యాదవ రెజిమెంట్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మొత్తం తెలంగాణ, మొత్తం అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలని తిరుగుతూ నవంబర్ 18న జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ ఉద్దేశంతోనే ఈ కలశయాత్రకు పెద్ద ఎత్తున మీరు స్వాగతం పలుకుని ఈ స్ఫూర్తిని మన గ్రామాలలో జిల్లాలలో మన పెద్ద ఎత్తున ఈ స్ఫూర్తిని తీసుకొని మన దేశం కోసం, ప్రజల కోసం, అవసరమైతే రాజకీయంగా ఎదగడానికి కూడా మీరంతా ముందు ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై యాదవ్. ప్రకటించాలి యాదవ రెజిమెంట్ని, ప్రకటించాలి యాదవ రెజిమెంట్ని, యాదవ రెజిమెంట్ని, యాదవ రెజిమెంట్ని. పెద్దలు